హాయ్ వడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విఎల్ లవర్స్ తిరిగి ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ చూసేయచ్చు. లాస్ట్ ఎపిసోడ్లో ఇది కనుక మన శాండ్ని అండ్ ఇంకొక అబ్బాయి ఇది కనుక మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో ఇది కనుక రే వచ్చి ఉంటాడు కదా. ఇప్పుడు కంటిన్యూషన్ చూసేయచ్చు. రే ఇది కనుక, రే మీరు నైట్ ఏదో చేద్దాం అనుకుంటున్నారు కదా, బట్ దానికన్నా ముందు నువ్వు నాతో చేయాలా పని అంతా అనేసి మన రే అంటూ ఉండేసరికి ఇంకా శాండ్కి కోపం వచ్చి, నీకేమైనా పిచ్చా, ఏం మాట్లాడుతావు, నీకు వచ్చేసి ఆల్రెడీ మియో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళంటే నువ్వు నా సొంత, నువ్వు నాతోటే ఉండాలి, నువ్వు నా వాడివి అనేసి మన రే అంటూ ఉండేసరికి ఇంకా మన శాండ్ కోపం వచ్చేసి అనమాట. రే అనేది కనుక పక్క దోస్తే అక్కడి నుంచి వెళ్ళి ఉంటాడు. ఇప్పుడైతే కనుక మనకి బూస్టర్ని అండ్ చియో వాళ్ళ తమ్ముడిని చూపిస్తూ ఉంటారు. చియో వాళ్ళ తమ్ముడు ఇది కనుక, నేను ఎప్పుడు అమ్మాయిలు డేట్ చేస్తూ ఉండేవాడిని, సో ఫస్ట్ టైం ఇది కనుక నువ్వు నా టైప్ అన్నట్టుగా అనిపిస్తుంది, సో నువ్వు నాకు చాలా హాట్గా అనిపిస్తున్నావు అనేసి చెప్తా ఉండేటప్పటికి అక్కడికి అది ఇంకా చియో వచ్చి, ఏంట్రా మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, అయినా సరే ఏ బూస్టర్ నువ్వేంటి నా తమ్ముడితో మాట్లాడుతున్నావంటే, నేనేమి నీ తమ్ముడితో మాట్లాడడం లేదు, వాడే వచ్చి నాతో మాట్లాడుతున్నాడు అనేసి అక్కడి నుంచి బూస్టర్ వెళ్ళిపోయి నెక్స్ట్ సీన్ అనమాట. బూస్టర్ అనేది కనుక టాప్ దగ్గరికి వచ్చి, చూసావా రే అయితే కనుక మియోకి చాలా క్లోజ్ అయిపోయాడు, సో వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా కానీ కలిసే వెళ్తున్నారు, నువ్వు గమనించావా అంటే దానికి టాప్ అంటాడు, లాస్ట్ టైం మియో వచ్చేసి నేను స్విమ్మింగ్ పూల్లో పాడేసి మరీ కొట్టాడంట కదా, నువ్వు విషయం మర్చిపోయావు అనేసి టాప్ అంటా ఉండేటప్పటికి అక్కడికి ఇంకా మియో వచ్చి ఉంటాడు. మియో వచ్చి అనమాట, హే బూస్టర్ నిన్నెవరు పార్టీకి పిలిచారు అంటే దానికి బూస్టర్ అంటాడు, ఈ ప్రాజెక్ట్లో నాకు కూడా భాగస్వామి ఉంది కదా, అందుకోసమే వచ్చానంటే, ఓ అవునా మీరిద్దరికి వచ్చేసి చాలా ప్రైవసీ కావాలి కదా, అందుకోసం ఇక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్తాను, మీ పని మీరు చేసుకోండి అనేసి మియో అంటా ఉండేసరికి అక్కడి నుంచి అదే కనుక మన బూస్టర్ వెళ్ళిపోయి ఉంటాడు. మియోకి అయితే కనుక వామిటింగ్స్ అవి ఇలా అవుతుంది అనమాట. వెంటనే తన అయితే కనుక వాష్రూమ్కి వెళ్తూ ఉండేసరికి తన వెనకాలే మన టాప్ కూడా వచ్చి ఉంటాడు. టాప్ అనమాట, హే మియో నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే, నేను బాగానే ఉన్నా అనేసి మన మియో అయితే కనుక కింద కూర్చుని ఉంటాడు. మన టాప్ కూడా అనమాట మియో పక్కనే కూర్చుండేసరికి మియో అనమాట, సో నువ్వు వచ్చేసి చాలా చెడ్డవాడు తెలుసా అనేసి అంటా అనమాట. వెంటనే మన టాప్ యొక్క షోల్డర్ మీద పడుకుంటాడు అనమాట. సో వీళ్ళిద్దరూ అయితే కనుక అలా ఉంటారు. సో మన టాప్ అయితే కనుక మియోని అలా చూస్తూ ఉంటాడు. ఈ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక పార్టీ అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేటప్పటికి ఈ లోపల అక్కడికి పోలీసులు వచ్చి ఉంటారు. పోలీసులు అంటారు, ఇక్కడ పార్టీ అసలు ఏం పార్టీ జరుగుతుంది ఏంటి ఇక్కడ అనేసి అడుగుతూ ఉండేసరికి అక్కడ చియం వచ్చనమాట, సార్ ఇక్కడ ఎలవెన్ పార్టీ జరుగుతుంది అనేసి అంటే, ఓ అవునా, కానీ ఇక్కడ మాకు డ్రగ్స్ యూస్ చేస్తున్నారు అనేసి ఇన్ఫామ్ వచ్చింది, అందుకోసం మేము ఇక్కడికి వచ్చామంటే, లేదు సార్ జస్ట్ ఆల్కహాల్ మాత్రమే తాగుతున్నాం మేమంటే, అయినా సరే మేమైతే కనుక మేము ఇదంతా ఫస్ట్ సెర్చ్ చేయాలనేసి పోలీసులు అంటూ ఉంటారు. ఇదంతా అయితే కనుక మన శాండ్ కూడా విననమాట. వెంటనే రే దగ్గరికి వెళ్తూ ఉంటాడు, ఎందుకంటే రే వచ్చేసి డ్రగ్స్ యూస్ చేస్తూ ఉంటాడు. చియం కూడా చాలా టెన్షన్ పడుతూ ఉండేసరికి వెంటనే మన శాండ్ అది కనుక పరిగెట్టుకుని వెళ్ళానమాట. రే అనేది కనుక లేపుతూ ఉండేసరికి లే అది కనుక అన్కాన్షియస్ అవి మొత్తం అత్తిగా ఉంటాడు. వెంటనే తన దగ్గర ఉన్న ప్యాకెట్స్ అన్ని తీసానమాట మన శాండ్ అది కనుక తన పాకెట్లో పెట్టుకుంటాడు. తన అది కనుక తీసుకుని వెళ్తూ ఉండేసరికి లోపల అక్కడికి పోలీసులు వచ్చి ఉంటారు. వచ్చి ఈ అబ్బాయి ఏంటో తోలుతున్నాడు, ఈ పిల్లడికి ఏమైంది అనేసి శాండ్ అడుగుతూ ఉండేసరికి శాండ్ అంటాడు, నేను వచ్చేసి ఆల్కహాల్ తాగాడు సార్ అంటే, అంత మించి ఏమీ లేదంటే, అయినా సరే ఫస్ట్ మేము సెర్చ్ చేస్తామనేసి మన రేన్ అది కనుక అంత చూసేసరికి తనకి పాకెట్లో అది కనుక దొరుకుతాయి అనమాట డ్రగ్స్. సో ఏంటి ఇది అంటే తెలియక మా ఫ్రెండ్ జోబీలోకి వచ్చేసినాయి సార్ అనేసి పాపం మన శాండ్ అంటూ ఉండేసరికి, ఏంటి మేమైనా ఎర్రల్లా కనిపిస్తున్నామా మీకు అనేసి పోలీసులు అది కనుక ఇద్దరిని కొడతా ఉంటారనమాట. ఈ లోపల అక్కడికి అది కనుక చియాము టాప్ ఒకటి అందరూ వస్తూ ఉండేసరికి చియాము అంటది, టాప్ నువ్వు ఏదో ఒకటి చెయ్యి అనగానే పోలీసు దగ్గరికి అనమాట టాప్ వెళ్ళి పక్కకి మాట్లాడాలని తీసుకువెళ్ళానమాట. కొంచెం ఆయనకి అమౌంట్ ఇచ్చేసి, ప్లీజ్ మా ఫ్రెండ్స్ ఏదో తెలియక తప్పు చేశారు, మమ్మల్ని ఈసారి క్షమించండి అనేసి టాప్ చెప్పుంటాడు. పోలీసులు అయితే కనుక అక్కడి నుంచి వెళ్తూ ఉండేసరికి మన చియోమ్ అయితే కనుక మన రే వంక చూస్తూ, నువ్వు ఎప్పుడు చూసినా మియో నీ గురించి ఆలోచించుకుంటావు కానీ ఒక్కసారి కూడా మా కోసం ఆలోచించవా, ఈ ప్రాజెక్ట్లో నాకు బూస్టర్ కూడా భాగం ఉంది, ఒకవేళ డ్రగ్స్ సంబంధించిన ఏదైనా జరిగిందే అనుకో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు మా ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ అయ్యేటట్టే కదా, ఒక్కసారి కూడా మా గురించి ఎందుకు ఆలోచించరు అనేసి మియో అయితే కనుక అక్కడి నుంచి కోపంగా వచ్చేసి అనమాట. కింద కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటుంది. కింద ఫ్లోర్కి వచ్చేసి తన గర్ల్ ఫ్రెండ్ వచ్చనమాట, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, వాడు ఏదో మత్తులో చేస్తాడు కదా అంటే, లేదు వాడు ఎప్పుడు అంతే, వాడు మియో కోసం ఆలోచిస్తాడు, మా కోసం ఎప్పుడు ఆలోచించడు రే అనేసి తినైతే కనుక బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మియో వచ్చేసి ఫుల్గా మత్తులో ఉండేసరికి టాపీ అనమాట తను ఎత్తుకొని తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టుంటాడు. అలా పడుకోబెట్టి తన డ్రెస్ ఒకటి అంతా తీసనమాట. తనకి ఇది కనుక మొత్తం తడి టవల్తో ఇది కనుక మొత్తం ఇదంతా తుడుస్తూ ఉంటాడనమాట. అలా తుడుస్తా అనమాట, సో నేను చాలా తప్పు చేశాను, ప్లీజ్ నన్ను క్షమించరా అనేసి తను చెప్తూ ఉంటాడు. అలా చెప్పనమాట మన మియో వంక ఇది కనుక చూస్తూ ఉంటాడు.
చెప్తా అనమాట. తన పక్కనే అనమాట పడుకొని తన వంక అలా చూస్తా ఉంటాడు. ఇప్పుడు రేని చూపిస్తా ఉంటారు. రే కూడా అనమాట బాగా ఫుల్‌గా మత్తులో అయితే గనుక తను పడుకునుంటే, ఇప్పుడు మన శాండ్‌ని అండ్ నిక్‌ని చూపిస్తా ఉంటారు. వీళ్ళు కూడా అనమాట చాలా డల్‌గా అక్కడి నుంచి వెళ్తా ఉంటారు. సో, వీళ్ళందరూ కపుల్స్‌ని చూపిస్తా ఉంటారు. వీళ్ళొచ్చేసి ఎవరి ప్రాబ్లమ్స్‌తో వాళ్ళైతే గనుక సఫర్ అవుతున్నట్టుగా మనకు చూపిస్తా ఉంటారు. మన బూస్టన్ అయితే గనుక పార్టీ నుంచి వెళ్ళిపోతా ఉండేసరికి అక్కడికైతే గనుక చియోమ్ వాళ్ళ తమ్ముడొచ్చనమాట. హే బూస్టన్ ఎక్కడికి వెళ్తున్నావంటే, నువ్వెందుకురా నా వెనకాల వస్తున్నావు? మీ అక్క చూస్తే నిన్ను తిడతది మళ్ళీ. నువ్వు నా వెనకాల రాకు అనేసి మన బూస్టర్ అంటా ఉంటే, కానీ నాకు ఈరోజు నీతో పాటు మీ ఇంటికి రావాలని ఉంది, ఏమంటావు అనేసి తను అంటా ఉండేసరికి మన బూస్టర్ని కూడా ఓకే అన్నట్టుగా చెప్పుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. మన మియోక్క అయితే కనుక మెలుగు వచ్చేసరికి తన నైట్ ఏదైతే చేస్తాడో అదంతా గుర్తుకొచ్చి ఉంటుంది. సో అలా అనమాట బయటకు వచ్చేసరికి మన టాప్ అయితే కనుక స్విమ్మింగ్ పూల్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాడనమాట. అది చూసిన మేము అంటాడు, అవును ఇంతకీ చియ్యాము రే కట్ట వాళ్ళు ఏరి అంటే, చియ్యాము వచ్చేసి నైటే వెళ్ళిపోయింది, రే అయితే కనుక పైనే పడుకున్నాడు, ఇంకా తనకు మత్తేమీ దిగలేదు అనుకుంటా, ఎంతకీ నువ్వు బాగానే ఉన్నావా, నీకోసం ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసినా నేను అనేసి టాప్ అడుగుతూ ఉంటాడు. దానికి మేము అంటాడు ఏం అవసరం లేదనేసి పైకి లెగుతా అనమాట. వెంటనే తనకి తూలి కింద వచ్చేస్తాను అనమాట. స్విమ్మింగ్ పూల్లో పడిపోయి ఉంటాడు. మన టాప్ అయితే కనుక వెంటనే తన్నే కూడా పట్టుకొని అనమాట, ఫస్ట్ నువ్వు నీ గురించి ఆలోచించురా, సో నువ్వు వచ్చేసి బాధపడి నువ్వు సఫర్ చేసుకోక ప్లీజ్ అనేసి మన టాప్ అంటా ఉండేసరికి, నువ్వు నాకేమి చెప్పవసరం లేదు నా ఇష్టం అనేసి మనం మీ అక్కడి నుంచి వెళ్ళుంటాడు. సో ఇప్పుడు నెక్స్ట్ సీన్లో అయితే కనుక మనకి శాండ్ని చూపిస్తూ ఉంటారు. శాండ్ దగ్గరికి అనమాట రే వచ్చనమాట. రే నాతో మాట్లాడవా ప్లీజ్, నాతో మాట్లాడచ్చు కదా అంటే, నేనేం నీతో మాట్లాడను, నువ్వు వచ్చేసి నన్ను నైట్ జైలుకి పంపించేవాడు తెలుసా, అలాంటి వాడితో నేను ఎందుకు మాట్లాడతాను చెప్పు, నేను సేవ్ చేద్దాం అనుకుని నేను జైలుకి వెళ్దాం అనుకున్నాను అనేసి మన శాండ్ అంటా ఉండేసరికి, ప్లీజ్ నాకు క్షమించురా, అదేదో తెలియక జరిగిపోయిందిరా ప్లీజ్ అంటే, అయినా సరే నాకు క్లాస్ ఉంది నేను క్లాస్కి వెళ్ళాలి అంటే, ప్లీజ్ ఫస్ట్ నువ్వు నాతో మాట్లాడచ్చు కదా, ఒక్కసారి నా ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోవచ్చు కదా నువ్వు అంటే, ఏంటి అర్థం చేసుకునేది, ఎప్పుడు చూసినా నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోవడమేనా ఏంటి, నేనేమైనా నీకు తెరిపినా ఏంటి, నీకు ఎప్పుడైనా బాధ వస్తే నువ్వు నా దగ్గరకు రావడం ఇదే నా పని నీకు, సో నీకు ఫీలింగ్స్ ఉండడం కాదు నాకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, ఫస్ట్ అడ్డు తప్పుకో అనేసి మన శాండ్ వెళ్తూ ఉండేసరికి మన రే ఇది కనుక అసలుకి అడ్డు తప్పుకోడు అనమాట. ఏంటి కొడతావా, కొట్టేది కొట్టినా కానీ పర్వాలేదు, బట్ నేనైతే కనుక నీతో ఇప్పుడు మాట్లాడాల్సిందే అనేసి మన రే అంటూ ఉండేసరికి ఇంకా శాండ్ అనమాట అలా చూస్తూ ఉంటే రే అంటాడు, నువ్వు నా పర్మిషన్ లేకుండా నువ్వు నా లైఫ్లోకి వచ్చావు, ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళలేవు తెలుసా అనేసి మన రే అంటా అనమాట. మన శాండ్ అయితే కనుక లాక్కొని కిస్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఇలా కిస్ చేసుకోవడం అయితే కనుక అటు నుంచి వస్తున్న టాప్ చూసి తన అయితే కనుక వీడియో తీస్తూ ఉంటాడు. వీడియో తీస్తానమాట, రే నీకు నాకు పెద్ద డిఫరెన్స్ లేదనుకుంటా, నేను బూస్ట్ అంతా ఏదైతే తప్పు చేస్తానో నువ్వు ఇప్పుడు శాండ్తో అదే తప్పు చేస్తున్నావు మీ యోగ తెలియకుండా అనేసి చెప్తా ఉంటాడు. సో అలా అనేసి అనమాట తను అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వీళ్ళైతే కనుక అలా చూస్తూ ఉంటారు. ఆ సీన్ అలా కట్ అయ్యండి. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మనకి బూస్టర్ని చూపిస్తూ ఉంటారు. బూస్టర్ అయితే కనుక వాళ్ళ ఇంటికి అనమాట చియోమ్ వాళ్ళ తమ్ముని తీసుకొచ్చుంటాడు. తను అయితే కనుక ఫొటోస్ అన్నీ చూసానమాట. సో ఈ ఫొటోస్ అన్ని నువ్వే తీసావా అంటే, అవును ఇది నా హాబీ, సో నాతో సెక్స్ అంతా చేసిన వాళ్ళతో నేను ఫొటోస్ తీసుకుంటానంటే, ఓ అవును అలా అయితే నాయి కూడా తీయచ్చు కదా అనేసి చియోమ్ వాళ్ళ తమ్ముడు అయితే కనుక మన బూస్టర్ అంతా అదంతా చేస్తూ ఉంటాడనమాట. సో ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్లో అయితే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మన బూస్టర్కి చియోమ్ వాళ్ళ తమ్ముడి దగ్గర నుంచి మెసేజ్లు వస్తూ ఉంటాయి. బట్ మన బూస్టర్ అయితే కనుక ఏమి రిప్లై ఇవ్వడు. ఆ సీన్ అలా కట్ అయ్యిండి. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మన శాండ్ని అండ్ నిక్ని చూపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ అయితే కనుక క్యాంపింగ్ వేసుకోవడం కోసం ఒక ప్లేస్కి వచ్చి ఉంటారు. నిక్ అంటాడు, అయినా సరే మనలాంటి అబ్బాయిలు ఎందుకు రూడ్గా ఉన్న అబ్బాయిల్ని అండ్ మనల్ని లవ్ చేయని వాళ్ళని మనం లవ్ చేస్తాము, హార్మోన్స్ ఏమైనా తేడా అంటావా అనేసి నిక్కి సెట్గా అడుగుతూ ఉంటే దానికి శాండ్ అనమాట నవ్వుతా అటువంటిది ఏమీ లేదని చెప్తా ఉంటాడు. అలా చెప్పనమాట, ఎందుకే నువ్వు కొత్తగా ఎవరి దగ్గర జాయిన్ అవ్వవు కదా ఇంటర్న్షిప్ చేయడానికి, సో తను వచ్చేసి నీతో మంచిగానే ఉంటాడంటే, చాలా మంచిగా ఉంటాడు, ఇదిగో మెసేజ్ కూడా పెట్టాడు, క్యాంప్కి వెళ్ళిన కాడ బాగా ఎంజాయ్ చేయి హ్యాపీగా ఉండనేసి మెసేజ్ పెట్టాడు చూడు అనేసి నిక్ అంటా ఉంటే దానికి శాండ్ అంటాడు, ఇదిగో చూస్తావా మంచి అబ్బాయి నీ కోసం వెయిట్ చేస్తూ ఉండేటప్పుడు ఇంకా బూస్టన్ కోసం ఎందుకు ఆలోచిస్తావు చెప్పు అనేసి శాండ్ అంటా ఉంటే దానికి నిక్ అంటాడు, నువ్వు కూడా ఎప్పుడు బాధపడుకో, సో ఏదో ఒక రోజు నీకోసం ప్రే కూడా వస్తూ ఉంటాడంటే, నోవే వాడు అసలు రాడు నా కోసం అనేసి తను అంటూ ఉంటాడు. సో ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్లో అయితే కనుక యో వాళ్ళ బార్లో అయితే కనుక మియోని చూపిస్తూ ఉంటారు. మియో అండ్ యో అయితే కనుక మాట్లాడుకుంటూ ఉంటారు. యో అంటది, నువ్వు వచ్చేసి టాప్కు బదులుగా రేణు ఇప్పుడు రీప్లేస్ చేసావు కదా అంటే, హే అటువంటిది ఏమీ లేదు, వాడు వచ్చేసి నన్ను బాగా చూసుకుంటాడు నాతో మంచిగా ఉంటాడు అందుకోసమే వాడిని నేను చూస్ చేసుకున్నానంటే, ఓ అవునా అనేసి యో అంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికైతే కనుక ఒక అబ్బాయి వచ్చి ఉంటాడు. వాడైతే కనుక మియోతో మాటలు కలుపుతా అనమాట. సో నువ్వు కొత్తగా కనిపిస్తున్నావే, నువ్వు బారికి కొత్త అనేసి తను అంటా ఉంటే, నువ్వు కొత్త ఏమో నేను కాదనేసి మనం మియో అంటూ ఉంటాడు. ఎందుకు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు విషయం చెప్తావు అనేసి మియో అడుగుతూ
ఉండే టైంలో అక్కడికి టాప్ వచ్చుంటాడు. వెంటనే టాప్‌ని చూసిన ఈ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. టాప్ అంటాడు, "నువ్వు చాలా చేంజ్ అయిపోతున్నావు. అయినా సరే నిన్న చాలా వీక్‌గా ఉన్నావు కదా! రెస్ట్ తీసుకోవచ్చు కదా!" అనేసి టాప్ అంటా ఉంటే దానికి మియా అంటాడు, "నేను ఎక్కడుంటే నీకెందుకు? నేను ఎవరితో తిరిగితే నీకెందుకు? నా ఇష్టం నా లైఫు. నేను అలా ఉంటే నీకెందుకు? ఫస్ట్ నీ యొక్క పని నువ్వు చూసుకుంటావంటే, ఎందుకే నా పని నేను చూసుకుంటాను కానీ ఎందుకే ఎప్పుడు నీ వెనకాల తిరిగి రే ఏడి అంటే, రే వచ్చేసి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నాడంట. తను కూడా దారిలోనే ఉన్నాడు వస్తానన్నాడు" అనేసి మన మియో చెప్తా ఉండే టైంలోనే అక్కడికి రే వచ్చుంటాడు. "రే మియో సారీ రా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది అందుకోసమే లేట్ అయింది. అయినా సరే నువ్వేంటి టాప్‌తో మాట్లాడుతున్నావు? హే చూడు వీడి జోలికి నువ్వు రాకంటే, నేనేం మీ జోలికి రావడం లేదు. మీ పని మీరు చేసుకోండి" అనేసి తనైతే గనుక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడైతే గనుక మియోని అండ్ మన రేని చూపిస్తా ఉంటారు. వీళ్ళిద్దరు అనమాట మియో వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు. మన రే అంటాడు, "లాస్ట్ టైం వచ్చినప్పుడు గొడవ పడి వెళ్ళిపోయి నీకు గుర్తుందా?" అంటే, "ఏమోరా నాకు అంతగా ఏం గుర్తులేదు" అనేసి మన మియో అంటా ఉంటాడు. మన రే అయితే కనుక మియో దగ్గరికంట వచ్చి, "ఈరోజు నైట్ నేను ఇక్కడ ఉండమంటావా? హా చెప్పు" అనేసి రే అడుగుతా ఉంటే దానికి మియో అంటాడు, "సో నువ్వు ఇక్కడ ఉండే పలమైతే ఉండు" అనేసి అంటుంటాడు. సరే అనేసి మన రే అయితే కనుక మియోని కిస్ చేస్తూ ఉంటాడు అనమాట. కిస్ చేసుకుని అదంతా స్టార్ట్ చేసి ఉంటారు. మన రే అదంతా చేస్తూ ఉండేసరికి వెంటనే మియో అది కనుక రేని గెంటేసి అనమాట, "సారీ రా ఆపరా" అనగానే, "ఏంట్రా నీ బాధ అసలు ఏంటి చెప్పు? నువ్వు వచ్చేసి టాప్‌తో అదంతా చేస్తావు కానీ నాతో ఎందుకు చేయవు చెప్పు? నీతో నేను ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాను. నేను ఎంత బాగా చూసుకుంటున్నాను. అయినా సరే నువ్వు టాప్‌కి ఇచ్చిన చనువు కూడా నువ్వు నాకు ఇవ్వలేకపోతున్నావు. వాడితో కొన్ని నెలలు మాత్రమే స్పెండ్ చేసావు టైము. బట్ నేనైతే కానీ నీతో కొన్ని సంవత్సరాలు ఉన్నాను. అయినా సరే నీకు నా విలువ తెలియడం లేదు కదా! అయినా సరే నువ్వు ఇంకా వాడినే ప్రేమిస్తున్నావులే" అనేసి మన రే అయితే కనుక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయి ఉంటాడు. మియో అయితే కనుక అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడైతే కనుక టాప్‌ని చూపిస్తూ ఉంటారు. టాప్ అయితే కనుక మియో కోసం ఆలోచిస్తా అనమాట. పడుకుందామంటే నిద్ర రాదనమాట. సరే కదా అనేసి తన టాబ్లెట్లు వేసుకుందాం అనుకుంటాడు. మళ్ళీ అవి వద్దులే అనేసి వెంటనే ఒక పర్సన్‌కి ఫోన్ చేసి, "నేను టాబ్లెట్స్ వేసుకోవాలనుకోవడం లేదు. ప్లీజ్ నువ్వు ఇక్కడికి రావా" అనేసి ఫోన్ చేస్తుంటాడు. ఎవరన్నది మనకు ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో అయితే కనుక రే అనమాట గొడవ పడేసి వస్తా అనమాట. మన శాండీకి ఫోన్ చేసి, "రే ఎక్కడున్నావురా నువ్వు? చెప్పు నేను వస్తాను. ఇంటికాడే ఉన్నావా? నేను వస్తున్నా" అంటే, "ఎవరేమి ఇంటికాడ లేరు. నేను ఎక్కడున్నాను కూడా నీకు చెప్పను" అనేసి మన శాండీ అది కనుక కోపంగా ఫోన్ కట్ చేస్తుంటాడు. రే అనమాట, "అసలు వీడికి ఏమైంది? ఎందుకు ఫోన్ కట్ చేస్తాడు" అనేసి, "వీడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి ఫస్ట్" అనేసి నీకు యొక్క స్టేటస్ చూసేసరికి నీకు ఇది కనుక మేము క్యాంపింగ్ వేసుకున్నాం అనేసి ఫోటో పెట్టానమాట. సో అక్కడ ఉండే ప్లేస్ కూడా మెన్షన్ చేస్తుంటాడు పాపం. ఇదంతా మన రే చూస్తుంటాడు. నీకు ఇది కనుక, "అదేంటి నువ్వు ఎక్కడున్నావో తనకు చెప్పొచ్చు కదంటే" "నేనేం చెప్పను. అయినా సరే వాడు ఇక్కడికి రావడానికి 2 hours పడితే మనం ఎక్కడో కొండ మీద ఉన్నాం. వాడు ఎలా వస్తాడు చెప్పంటే" "నువ్వు అలా అంచనా వేయకు. ఎందుకంటే లవ్ పవర్ అటువంటిది గురు. సో వాడు నీ కోసం రావచ్చేమో" అనేసి మన నిక్ అంటా ఉంటే, "నో వే ఆడు అస్సలకి రాడు. అది రే అస్సలు రాడు" అనేసి మన శాండ్ అంటా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యండి. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మనకి బూస్టర్ని చూపిస్తూ ఉంటారు. బూస్టర్ అనమాట తను వర్క్ చేసుకుంటూ ఉండేసరికి ఇంటి బయట నుంచి అయితే కనుక కేకలు వినిపిస్తూ ఉంటాయి, "బూస్టన్ బూస్టన్" అనేసి. ఎవరు అనేసి వచ్చి చూసేసరికి అక్కడ చియాం వాళ్ళ తమ్ముడు అనమాట. వాడైతే కనుక, "నువ్వెందుకు నా మెసేజ్లకి రిప్లై ఇవ్వడం లేదు? నా ఫోన్కి ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు నువ్వు" అనేసి అంటే, "రే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు" అంటే, "అదేంటి ఆ రోజు నైట్ అదంతా జరిగింది కదా మనకంటే నీకేమైనా పిచ్చా? అదంతా వన్ నైట్ స్టాండ్ మాత్రమే. సో మన ఇద్దరి మధ్య ఎటువంటిది ఏమీ లేదు. ఫస్ట్ ఇక్కడ నుంచి పో నువ్వు. నీకు ఏ లాంగ్వేజ్లో నేను చెప్పాలనేసి బూస్టర్ని తిడతా ఉంటాడు. ఇప్పుడైతే కనుక మనకి శాండ్ని అండ్ నిక్కిని చూపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ అయితే కనుక మంచిగా టైం స్పెండ్ చేస్తారు అనమాట. వీళ్ళకి ఇష్టమైన థింగ్స్ అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకునే టైంలో నిక్ అంటాడు, "మన ఇద్దరి సిచ్యువేషన్ సేమ్ ఒకలాగే ఉన్నది కదా. నువ్వు ప్రేమించిన వాడు నిన్ను ప్రేమించడం లేదు, నేను ప్రేమించిన వాడు నన్ను ప్రేమించడం లేదు. ఇద్దరం ఒకే సిచ్యువేషన్లో ఉన్నాం కదా" అనేసి, "అసలు మన ఇద్దరం ఎందుకు ట్రై చేయకూడదు" అనేసి నిక్ అంటా ఉంటాడు. అలా అని అనమాట శాండ్ దగ్గరికి అంటే వచ్చి ఉంటాడు. శాండ్ కూడా అలా చూస్తూ ఉంటాడనమాట. సో వీళ్ళిద్దరూ ఇది కనుక కిస్ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకున్నాక వెంటనే ఒకేసారి నవ్వుకుంటూ ఉంటారనమాట. "నో వే మనకు అస్సలు ఫీలింగ్స్ రావడం లేదు. మన ఇద్దరికి అస్సలకి సెట్ కాదు" అనేసి ఇద్దరు ఇది కనుక నవ్వుకుంటూ ఉంటారు. "అవును సారీ నేను సరదాగా అడిగాను ఏమనుకోకంటే" "రే మామూలుగా అడిగావు. ఆ విషయం నాకు కూడా తెలుసు. అందుకోసమే నేను కూడా యాడ్ చేశాను అంతే" అనేసి మన శాండ్ అనమాట. సరే అయితే ఫస్ట్ పడుకోవచ్చా అనేసి పడుకుంటా వీళ్ళిద్దరు ఇదే గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటారనమాట. సో సగం రాత్రి అయిపోయాక అనమాట అర్ధరాత్రి అక్కడికైతే కనుక మన రే కూడా వచ్చేసి ఉంటాడు పాపం. వచ్చనమాట డోర్ తీసేసరికి, "హే
ఇదేంటి హక్ చేసుకుని పడుకున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి గట్టిగా అరిచుంటాడు. వెంటనే వీళ్ళిద్దరు లెగిసానమాట. రే నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తావు, నువ్వెలా వచ్చావు ఇక్కడికి, అది అర్ధరాత్రి 2 అవుతుంది, ఇప్పుడు ఎలాగ వచ్చావు నువ్వు అంటే, నేను ఎలా వచ్చానది అనవసరం, మీరిద్దరు ఎందుకు అంత దగ్గరగా పడుకున్నారంటే దానికి నిక్ అంటాడు, హే మా ఇద్దరి మధ్య అటువంటిది ఏం జరగడం లేదు రే, నువ్వు తప్పుగా అర్థం చేసుకోకంటే నువ్వెందుకు వాడికి మన ఇద్దరు గురించి చెప్తున్నావు అనేసి శాండ్ అంటా ఉంటాడు. ఈ లోపల రే అది కనుక వాళ్ళ ఇద్దరు మధ్యలో పడుకోను అనమాట. నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది పడుకోండి అనేసి మన రే అంటా అనమాట. శాండ్ అది కనుక గట్టిగా హక్ చేసుకొని పడుకుంటాడు. అంతా చూస్తున్నా ఇంకా నీకేకి ఏం అర్థం కాక అనమాట, తల పట్టుకొని తను సపరేట్గా మూలను పడుకుంటాడు అనమాట. ఈ లోపల రేని అడుగుతాడు శాండ్, నీకు అసలు మేము ఇక్కడ ఉన్నామని నీకు ఎలా తెలుసు అంటే, నేను నీకే యొక్క స్టేటస్ చూసానంటే దానికి శాండ్ అంటాడు, యారో ఇప్పుడు నీకు స్టేటస్ అవసరం, స్టేటస్ ఎందుకు పెట్టావు అంటే దానికి నిక్ అయితే కనుక సారీ అని చెప్తా ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. సో మియో దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఉంటారనమాట. మియో అని లేపేసరికి మియో కనుక లెగిసి, అమ్మ ఎప్పుడు వచ్చారు మీరంటే, మేము ఎప్పుడో వచ్చాము నాయన, నువ్వేంటి అంతలా మొద్దులా పడుకుంటున్నావు, అసలు డోర్ కూడా ఓపెన్ చేయడం లేదు, సో వాచ్మెన్ అడిగి కీస్ తీసుకున్నాము అనేసి అంటే, సారీ అమ్మ కొంచెం హెడ్ఏక్గా ఉండి పడుకున్నాను అనేసి తను చెప్తా ఉంటాడు. ఏంటి నువ్వు స్మోక్ చేస్తున్నావు, ఈ ప్యాకెట్ ఏంటి అంటే, అమ్మ రీసెంట్ డేస్లో ట్రై చేశానమ్మా అంతకుమించి ఏమి లేదు, మాకు ప్రాజెక్ట్ ఉంది కదా కొంచెం ఆ టెన్షన్లో స్మోక్ చేశాను, సర్లే ఉండండి నేను రెడీ అవ్వొస్తా అనేసి తను అక్కడి నుంచి వెళ్ళుంటాడు. అలా వెళ్ళనమాట రెడీ అవ్వి వీళ్ళందరూ షాపింగ్కి వెళ్తూ ఉండేసరికి ట్యాక్సీ బుక్ చేద్దాం అనుకుంటే బుక్ అవ్వదనమాట. అమ్మ ఎవరు రావడం లేదమ్మా అంటే, అందుకే నేను డ్రైవింగ్ నేర్చుకోమన్నాను, నువ్వేమో డ్రైవింగ్ నేర్చుకోవనేసి తను అంటూ ఉంటుంది. లోపల అక్కడికి టాప్ వచ్చి ఉంటాడు. టాప్ని చూసి మియో వాళ్ళ అమ్మగారు అనమాట, నీ పేరు వచ్చేసి టాప్ కాదు, నేను వచ్చేసి మియో వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో చూశాను నేను అనేసి వాళ్ళ అమ్మగారు చెప్తా ఉంటే, మన టాప్ ఇది కనుక నమస్తే అని చెప్పుంటాడు. మియో అంటాడు, నువ్వేందుకు ఇక్కడికి వచ్చావంటే, నీతో కొంచెం మాట్లాడదామనేసి వచ్చానంటే, సర్లే ఇక్కడి నుంచి వెళ్ళి నాకు కూర్చున్న పని ఉందంటే, లేదు మీరు షాపింగ్కి వెళ్తున్నారేమో కదా నేను తీసుకువెళ్తా అనేసి తను అంటా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయింది. నెక్స్ట్ సీన్లో ఇది కనుక శాండ్ని అండ్ రేన్ చూపిస్తూ ఉంటారు. శాండ్ లెగ్సేసరికి నిక్ ఇది కనుక వెళ్ళిపోయి ఉంటాడు చీటీ రాసేసి. దాంట్లో ఇది కనుక మీ ఇద్దరు మధ్యలో నేను ఎందుకు చెప్పు అందుకోసం వెళ్ళిపోతున్నారు, మీరు అది కనుక మంచిగా టైం స్పెండ్ చేయండి అనేసి రాసి ఉంటుంది. సో మన రే అంటాడు, పాపం నిక్కు నా కోసమే వెళ్ళిపోయాడేమో కదంటే, ఏ బాబు నీకు ఇప్పుడే అర్థమైందంటే, నాది వచ్చి సాఫ్ట్ మైండ్ కదా అంత తొందరగా ఏదే అర్థం కాదనేసి తను అంటూ ఉంటాడు. శాండ్ అంటాడు, సర్లే కానీ మన ఇద్దరి విషయం మియోకి తెలుసా అంటే, లేదు నేను ఎప్పుడూ వాడికి చెప్పలేదు, సో మన ఇద్దరి మధ్య అదంతా జరుగుతుంది ప్రోగ్రెస్ అనేసి నేను చెప్పలేదు, తెలియదు వాడికి అంటే, అవునా పాపం నాకు ఇది కనుక మియో పట్ల చాలా జాలేస్తుంది, సో టాపు మోసం చేశాడు, నువ్వు మోసం చేస్తున్నావు, అయినా సరే నేను వచ్చేసి నీ సీక్రెట్ లవర్ని కదా అంటే, హే నువ్వేం నా సీక్రెట్ లవర్ ఏమీ కాదు, కానీ నువ్వు నా లైఫ్లో చాలా స్పెషల్ పర్సన్ అంటే, రే అసలు నీ లైఫ్లో నా పొజిషన్ ఏంటో కాస్త చెప్తావా, సరే అయితే హానెస్ట్గా చెప్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను మియోని కలిపి చూసినప్పుడు కూడా నాకు చాలా జల్సీగా అనిపిస్తుంది, కానీ ఏ రోజు కూడా మిమ్మల్ని విడదీయాలని అనుకోలేదు, అని విడిపోవాలని కూడా కోరుకోలేదు, ఎందుకంటే నీ హ్యాపీనెస్ ఎవరు వదిలేస్తే నువ్వు నా దగ్గరికి వచ్చి నేను ఒక ఆప్షన్ కింద నువ్వు తీసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకోసం నేను ఎప్పుడూ నీకు చెప్పలేదు అంటే, దానికి రే అంటాడు, సరే థ్యాంక్ యూ సో మచ్, నువ్వు హానెస్ట్గా నీ మనసులో మాట చెప్పావు, సరే అయితే నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ అలా అని నేను మియోని కూడా వదులుకోలేను, ఎందుకంటే నాకు మియో కూడా కావాలి అంటే, దానికి శాండ్ అంటాడు, సరే అయితే నువ్వు ఇప్పుడే తను వదిలేమని చెప్పను, నీకు కొంచెం టైం ఇస్తాను, కానీ ఈ లోపల నాకు ఏదైనా మంచి పర్సన్ దొరికాడు అనుకో నేను వదిలేస్తా మరి చూసుకో అనేసి అక్కడ నుండి మన శాండ్ వెళ్తూ ఉంటాడు. రే కూడా అనమాట వెనకాలే వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక టాప్ని చూపిస్తూ ఉంటారు. టాప్ అయితే కనుక మన రే అండ్ శాండ్ అయితే కనుక కిస్ చేసుకునేది వీడియో తీస్తాడు కదా, వీడియో అయితే కనుక మియోకి చూపిద్దామని ట్రై చేస్తాడు, బట్ చూపించలేకపోతూ ఉంటాడు. అది గమనించిన మియో అనమాట, నువ్వేదో రే కోసమే చెప్పడానికి వచ్చావు కదా, సరే అయితే విషయం చెప్పు అనేసి మన మియో అడుగుతూ ఉంటే, దానికి టాప్ అనమాట, చూడు నేను చూపించాలనుకున్నాను కానీ చూపించలేను, ఎందుకంటే నేను కూడా అందరిలా చీప్ ట్రిక్స్ అని యూజ్ చేసి నేను దగ్గరికి రప్పించుకోలేను, కాబట్టి నువ్వు ఎప్పటికీ నా దగ్గరికి రావాలనుకుంటే అప్పటికే రానిస్తాను అంటూ ఉంటాడు. ఈ లోపల వాళ్ళ మమ్మీస్ కూడా వచ్చేస్తుంటారనమాట, మియో వాళ్ళ మమ్మీస్ వచ్చనమాట, సరే బాబు ఈరోజు షాపింగ్లో నువ్వు మాకు చాలా మంచి హెల్ప్ చేసావు, సో నువ్వు వచ్చేసి చాలా మంచివాడివి అనేసి చెప్తా ఉంటే మన మియో అలా చూస్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీస్ అంటారు, సరే బాబు ఈసారి నువ్వు అయితే కనుక మా ఇంటికి రా, సో మా మియోతో కలిపి ఏమంటావు ఓకేనా అనేసి వాళ్ళ మమ్మీస్ అంటూ ఉంటారు. ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్లో ఇది కనుక మనకి మన నిక్ని అండ్ నిక్ వాళ్ళ సీనియర్ ఉన్నాడు కదా, సో సీనియర్ని కూడా చూపిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు అనమాట మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ సీనియర్ అనమాట, నేను ఎప్పుడు చూసినా ఓల్డ్ని అనేసి అంటూ ఉంటే, దానికి నిక్ అంటాడు, నువ్వేమో ఓల్డ్ కాదు తెలుసా అనేసి అంటూ ఉంటాడు. ఫస్ట్ మన ఇద్దరం డ్యాన్స్ చేద్దామనేసి వీళ్ళిద్దరు ఇలా డ్యాన్స్ చేస్తారనమాట, కిస్ చేసుకుంటూ ఉంటారు. అలా కిస్ చేసుకొని మాట్లాడుకుంటే టైంలో అక్కడికి అనమాట బూస్టన్ కూడా వచ్చి ఉంటాడు. బూస్టన్ అది కనుక మన నిక్ గమనించనమాట, తనది కనుక ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు. సో బూస్టన్ అది కనుక వేరే అబ్బాయితో అదంతా చేస్తూ ఉండే
ఉండేసరికి మన నిక్ అనమాట వెళ్ళి బూస్టర్ని పిలుచుంటాడు. అలా పిలిచేసరికి బూస్టర్ అంటాడు, యారా ఎందుకురా నన్ను పిలిచావు, నాతో ఏం పని నీకు అనేసి అంటే, ఏమీ లేదు లాస్ట్ టైం నీకు క్షమాపణ చెప్పుకుందాం అనేసి వచ్చాను, నువ్వు నీ ఫ్రెండ్స్కి దూరం అయింది నా వల్లే కదా, సారీ అందుకోసమే చెప్పడానికి. సో ఇంకెప్పుడు నీకు కనిపించను, కానీ నువ్వు వచ్చేసి ఒక మంచి అబ్బాయివి. సో ఏదో ఒక రోజు నువ్వు అయితే కనుక ఒక మంచి ఫోటోగ్రాఫర్ అవుతావు, నీ లైఫ్లో నువ్వు మంచిగా సక్సెస్ అవుతావు. సో నువ్వు ఎప్పుడు మంచిగా ఉండాలి, సరే ఇంకెప్పుడు నీతో నేను మాట్లాడి నీ దగ్గరికి రాననేసి గుడ్ బై అని చెప్పేసి అక్కడి నుంచి నిక్ వెళ్ళిపోయి ఉంటాడు. బోస్టన్ కూడా అనమాట నిక్ని ఫాలో చేసి వెనకాల వస్తాడు. బట్ నిక్ అయితే కనుక సీనియర్ అబ్బాయితో క్లోజ్గా ఉండేసరికి బోస్టన్ అయితే కనుక అక్కడే ఆగిపోయి ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మన రేని శాండ్ అని చూపిస్తూ ఉంటే రే అంటాడు, నా లైఫ్లో నాకంటూ పెద్దగా గోల్స్ ఏమీ లేవు. సో నేనైతే కనుక ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం, వాళ్ళతో నవ్వుకోవడం ఇలాగే ఉండేది. బట్ నా లైఫ్లోకి నువ్వు వచ్చాక నా లైఫ్ స్పెషల్గా మారింది తెలుసా అనేసి తను అలా చెప్తాను అనమాట. సో నాకు అప్పుడు యాక్సిడెంట్ అయింది చూడు, ఆ రోజు నువ్వు నన్ను సేవ్ చేసి ఉండకపోతే కనుక ఈరోజు నేను ఉండకపోదును. ఒకవేళ నాకు ఏమైనా అవుతే కనుక నా కోసం ఏడవడానికి ఒక్కరు కూడా లేరు తెలుసా అంటే, దానికి శాండ్ అంటాడు, నీ కోసం ఏడవడానికి నేను ఉన్నాను. సో నీ లైఫ్లో నేనైతే కనుక స్పెషల్ పర్సన్, అలాగే నువ్వు కూడా నా లైఫ్లో స్పెషల్ పర్సన్ అనేసి తను చెప్తా ఉంటాడు. రే అంటాడు, అయితే నేను చనిపోతే నువ్వు ఏడుస్తావు అనమాట, ఒకవేళ నేను చనిపోయాను అనుకో నా ఫెర్నాల్లో నువ్వు నాకు నచ్చిన సాంగ్ని ప్లే చేస్తావా అంటే, రే ఇప్పుడు ఎందుకు అదంతా మాట్లాడుతున్నావు, సో నీతో పాటు నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి తెలుసా అంటే, డ్రీమ్ అంటే గుర్తుకొచ్చింది, నీకు వచ్చేసి వరల్డ్ టూర్ చేయాలని ఆశ కదా అంటే, అవును నువ్వు నాతో పాటు వస్తావు వరల్డ్ టూర్కి మరి అనేసి శాండ్ అడుగుతూ ఉంటే దానికి రే అంటాడు, నువ్వు ఎక్కడికి రమ్మన్నా కానీ నువ్వు ఉంటే చాలు, ప్రపంచం అంతా నీతో పాటు నేను తిరిగేస్తా అనేసి మన రే అంటూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు అది కనుక ఇలా కిస్ చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత వీళ్ళిద్దరు అది కనుక ప్రోగ్రెస్ అంతా చేసుకుంటూ ఉంటారనమాట. మనకి ఇదంతా చూపిస్తూ ఉంటారు. సో ఈ సీన్ ఎలాగుండే ఇప్పుడు మనకి నెక్స్ట్ సీన్ చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక మన రేక్ అది కనుక కొంచెం ఏదైనా మంచి పనులు చేయమని ఉంటారు కదా, కోర్టు విధించి ఉంటుంది కదా శిక్ష, సో అదైతే కనుక అయిపోయి ఉంటుంది. అదే విషయం అనమాట మన మియోకి చెప్తా ఉండేసరికి మియో అంటాడు, సర్లే కానీ లాస్ట్ నైట్ నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ నువ్వు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే, నేను వచ్చేసి ఫ్రెండ్ దగ్గర ఉన్నానంటే, ఏ ఫ్రెండ్ శాండ్ దగ్గర నువ్వు ఉన్నావా అంటే, దానికి రే షాక్ అవ్వనమాట. ఈ విషయం నీకు టాప్ చెప్పాడా అంటే, టాప్ ఏం చెప్పలేదు నాకు, నీ బిహేవియర్ని బట్టి నేనే అడిగాను, ఎందుకంటే నువ్వు శాండ్తో తప్ప ఇంకెవరితో క్లోజ్గా ఉండవు కదా, అందుకోసమే నేను అడిగాను. ఏ విషయం టాప్కి కూడా తెలుసా అంటే, తెలుసు అంటే, ఓ అవునా, టాపు నా వెనకాల ఏదైతే తప్పు చేస్తాడో నువ్వు ఒకడు నా వెనకాల ఏదైతే తప్పు చేస్తున్నావు, అయినా సరే నీకు నేను ఒక విషయం చెప్పాలి. సో నీకు కరెక్ట్ అయిన పర్సన్ ఎవరు అంటే కనుక అది శాండ్ మాత్రమే, కాబట్టి నువ్వు శాండ్ని మిస్ చేసుకోకు అంటే, అయినా సరే నేను ఎప్పుడు లవ్ చేయలేదు, ఏదో టాప్ మీద రివెంజ్ తీసుకుందాం అనేసి నేను సెలెక్ట్ చేసుకున్నా అనేసి మియో అంటా ఉంటే దానికి రే అంటాడు, ఆ విషయం నాకు కూడా బాగా తెలుసు, నేను ఫూల్ చేసుకున్నాను అంటే, ఫూల్ గురించి నువ్వు నిన్ను అనుకోవడం కాదు నన్ను అనుకోవాలి, ఇద్దరు నా వెనకాల తప్పులు చేశారు కదా అనేసి మియో అంటా ఉంటే, ఇప్పుడు నువ్వేమంటావు, నేనైతే కనుక శాండ్ని చూస్ చేసుకోమంటావా అంటే, అవునరా శాండ్ చాలా మంచోడు, నీకు కరెక్ట్ కదరా అనేసి మియో అంటా ఉంటే దానికి రే అనమాట మన మియో వంక చూస్తా అనమాట. మియోకి అయితే కనుక ఐ లవ్ యూ అనేసి చెప్పుంటాడు. మియో కూడా అనమాట లవ్ యూ టూ అని చెప్పనమాట ఫ్రెండ్లీగా హక్ చేసుకుంటారు. మియో అంటాడు, ఇంకా నయ్యం మన ఇద్దరి మధ్య అదంతా ఏదైనా జరిగిందే అనుకో, రేపు పొద్దున రోజున ఒకరిని చూసుకోవడానికి చాలా సిగ్గుగా అనిపించేది కదా అంటే, నువ్వు మంచి ఛాన్స్ని మిస్ చేసుకున్నావు తెలుసా అనేసి మన రే అంటూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో అనమాట చియామ్ దగ్గరికి మియో వచ్చి ఉంటాడు. వచ్చి సారీ నేను అంత రూడ్గా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది, నేను చాలా మారిపోయాను కదా అంటే, ఏ బాబు నీకు ఇప్పుడు పట్టిన దెయ్యం ఇప్పుడు వదిలిందా అంటే, అవును అదేం ఇప్పుడే వదిలింది, అందుకోసమే సారీ చెప్తున్నాను, ఇంకెప్పుడు అలా ఉండను నేనంటే, మంచిది నువ్వు మంచిగా మారావు అది చాలు నాకు అనేసి చియామ్ చెప్తా ఉంటే, సర్లే కానీ ఇప్పుడు నువ్వు టాప్కి సెకండ్ ఛాన్స్ ఇస్తావా అంటే, ఏమో దానికోసం ఆలోచిస్తున్నాను, కానీ వాడంటే నాకు చాలా ఇష్టం అనేసి మియో చెప్తా ఉంటే, చూడు ఈసారికి నువ్వు లవ్ చేయనేసి నేను చెప్పను, నీ ఇష్టం అది అనేసి తను అంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికైతే కనుక చియామ్ వాళ్ళ తమ్ముడు వచ్చినమాట. డల్గా వెళ్ళిపోతూ ఉండేసరికి అది చూస్తేనే మియో అంటాడు, అదేంటి మీ తమ్ముడు ఏంటి అంత డల్గా ఉన్నాడు, వాడికి అసలు ఏమైంది అనేసి చియామ్ని అడుగుతూ ఉంటే చియామ్ అంటది, వాడు వచ్చేస్తే వాడు గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ చేసుకున్నాడు, అయినా సరే ఇంకా కొత్త గర్ల్ ఫ్రెండ్ వస్తుందిలే, వాడి గురించి మేము నువ్వు పట్టించుకోక అనేసి చియామ్ చెప్తా ఉంటుంది. మన మియో కూడా అనమాట ఓ అనేసి అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మన మియో అయితే కనుక టాప్ దగ్గరికి వెళ్దామనేసి లిఫ్ట్లో ఎక్కుంటాడు. ఈ లోపల పక్కనే ఇంకొక పర్సన్
పర్సన్ కూడా చూపిస్తారు. వీళ్ళిద్దరు అనమాట ఒకే ఫ్లోర్కి వెళ్తారు. మియో అనమాట నేను వెళ్ళే ఫ్లోర్కే మీరు కూడా వెళ్తున్నారు అనేసి ఆ అబ్బాయిని అడుగుతూ ఉంటే అవును అనేసి ఆ అబ్బాయి అంటూ ఉంటాడు. మియో అనమాట లిఫ్ట్ దిగేసి వెళ్తూ ఉండేసరికి తన చేతిలో ఉన్న సామానాలు కింద పడిపోయి ఉంటాయి. ఆ అబ్బాయి అయితే కనుక మియోకి హెల్ప్ చేశానమాట. నేను పట్టుకోనా అంటే ఏం అవసరం లేదు, మా ఫ్రెండ్ రూమ్ ఇక్కడే, నేను వెళ్ళిపోతా దగ్గరే అనేసి తను వెళ్తా అనమాట. మీ టాప్ రూమ్కి వెళ్ళి ఉంటాడు. టాప్ రూమ్ యొక్క కాలింగ్ బెల్ కొట్టేసరికి టాప్ అయితే కనుక డోర్స్ తీసేసరికి మియో పక్కన ఆ అబ్బాయి కూడా ఉంటాడనమాట. సో మియో అయితే కనుక ఆ అబ్బాయిని చూస్తూ అనమాట టాప్ వంక చూస్తూ ఉంటాడు. టాప్ కూడా వీళ్ళిద్దరు వంక చూస్తూ ఉంటాడు. సో ఆ అబ్బాయి అయితే కనుక మన మియోని టాప్ వంక చూస్తూ ఉంటాడు. ట్రయాంగిల్లో చూస్తూ ఉంటారనమాట. సో ఈ అబ్బాయికి మన టాప్కి రిలేషన్ ఏంటి అన్నది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.